ఒక్కసారి ఊహించుకోండి, ఉదయం లేచి ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. నేల మీద ఒక చిన్న రాయి కనిపించింది. దాన్ని తీసి చూస్తే అది డైమండ్. కొన్ని గంటల్లోనే మీ ఖాతాలో కోట్లు పడితే సినిమా కథలా అనిపిస్తుంది కదా. కానీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నల్లమల ప్రాంతంలో మాత్రం ప్రతి ఏడాది ఇలాంటి ఆశతో వేలాది మంది నేలని జల్లెడ పడుతుంటారు. వర్షం పడిందంటే చాలు పొలాలు, వాగులు, గుట్టలు ఎక్కడ చూసినా సరే డైమండ్ హంట్ చేసేవాళ్లే కనిపిస్తారు. కొందరికి నిజంగానే లక్షల విలువైన డైమండ్స్ దొరికాయి కూడా. ఇంకొందరు ఏళ్ల తరబడి వెతికినా ఒక్క రాయి కూడా దొరకలేదు. అసలు ఈ డైమండ్ హంట్ ఎప్పుడు మొదలైంది? అక్కడ నిజంగానే వజ్రాలు ఉన్నాయా? ఇప్పటి వరకు ఎవరెవరికి దొరికాయి? కోట్ల రూపాయల డైమండ్స్ దొరుకుతుందన్న వార్తల్లో అసలు నిజం ఎంత? ఇవాళ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర, పగిడిరాయి, పేరావలి ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఇదే సీన్ కనిపిస్తూ ఉంటుంది. వర్షం పడిన మరుసటి రోజు నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు రైతులు, కూలీలు, యువకులు ఇలా వేలాది మంది నేలనే చూస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరి ఆశ ఒక్కటే, ఒక్క డైమండ్ దొరికితే చాలు జీవితం మారిపోతుంది అని. అసలు ఇక్కడ డైమండ్స్ ఎందుకు దొరుకుతాయి అంటే, లక్షల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో భూమి అడుగున ప్రత్యేకమైన రాళ్ళు ఏర్పడ్డాయి. వీటినే కింబర్లైట్ రాక్స్ అంటారు. ప్రపంచంలో ఎక్కువగా న్యాచురల్ డైమండ్స్ ఇలాంటి రాళ్లలోనే ఏర్పడతాయి. అందుకే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే జిఎస్ఐ ఈ ప్రాంతంలో డైమండ్స్ ఉండే అవకాశం ఉందని చాలా ఏళ్ల క్రితమే గుర్తించింది. అయితే గనులు త్రవ్వినట్లుగా ఇక్కడ పెద్దగా మైనింగ్ జరగదు. కానీ వర్షం పడితే నేల కొట్టుకుపోయి భూమిలో ఉన్న చిన్న చిన్న డైమండ్స్ పైకొచ్చే అవకాశం ఉంటుందని స్థానికులు నమ్ముతారు. ఈ డైమండ్ కథ ఇప్పటిది కాదు. విజయనగర రాజుల కాలం నుంచే రాయలసీమలో డైమండ్స్ దొరికేవంటూ చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఇక్కడి నుంచి విదేశాలకు కూడా వజ్రాలు వెళ్ళేవట. ప్రపంచంలోనే ఫేమస్ అయిన కోహినూర్ డైమండ్ కూడా రాయలసీమ ప్రాంతంలోని పాత గనుల నుంచే వచ్చుండొచ్చని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. దీనికి పూర్తి ఆధారాలు లేకపోయినా రాయలసీమకు డైమండ్ హిస్టరీ మాత్రం చాలా పాతది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇక్కడ నిజంగానే డైమండ్స్ దొరుకుతాయా అంటే అవును, దొరుకుతాయి. కానీ అందరికీ కాదు. అది పూర్తిగా లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరోజు మొత్తం వెతికినా ఏమీ దొరక్కపోవచ్చు. ఇంకొకరికి మాత్రం అరగంటలోనే లక్షల విలువ చేసే డైమండ్ దొరకవచ్చు. అందుకే అక్కడికి వెళ్ళేవాళ్ళు అదృష్టం ఉంటే ఒక్క రాయి చాలు అని అనుకుంటుంటారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పటి వరకు ఎంతమందికి డైమండ్స్ దొరికాయి అని. దీనికి ఎవరి దగ్గర ఎగ్జాక్ట్ నంబర్ లేదు. ఎందుకంటే డైమండ్ దొరికిన వాళ్ళలో చాలామంది ఆ విషయం బయటకు చెప్పరు. నేరుగా డీలర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మేస్తారు. అందుకే ప్రభుత్వం దగ్గర కూడా సరైన రికార్డులు ఉండవు. అయితే స్థానికుల ప్రకారం ప్రతి వర్షాకాలంలో కనీసం 10 నుంచి 20, కొన్నిసార్లు 30 వరకు డైమండ్స్ దొరికినట్లుగా వార్తలు వస్తుంటాయి. ఇక విలువ విషయానికి వస్తే డైమండ్ చిన్నదా పెద్దదా, ఎన్ని క్యారెట్స్ ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంది అనే దానిపై ధర ఆధారపడి ఉంటుంది. చిన్న డైమండ్స్ అయితే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. కొంచెం మంచి క్వాలిటీ ఉంటే 20 లక్షలు, 50 లక్షలు, కోటి, 2 కోట్లు కూడా పలికే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లలో ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. 2021లో కర్నూలులో ఒక రైతుకు దాదాపు 40 లక్షల విలువైన డైమండ్ దొరికిందంటూ వార్తలు వచ్చాయి. 2022లోనే ఒక మహిళకు లక్షల విలువ చేసే డైమండ్ దొరికినట్లుగా ప్రచారం జరిగింది. 2024-25లో కూడా తుగ్గలి ప్రాంతంలో పలువురికి డైమండ్స్ దొరికినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో చాలా వరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. స్థానికంగా అమ్మిన సమాచారం ఆధారంగానే ఈ వార్తలు బయటకు వచ్చాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అక్కడ డైమండ్ దొరికిందంటే వెంటనే ఎవరికి చూపించరు. రహస్యంగా డైమండ్ డీలర్స్ని కలుస్తారు. వాళ్ళు పరీక్షించి క్యాష్లో కొనేస్తారు. అందుకే చాలా డైమండ్స్ గురించి బయట ప్రపంచానికి అస్సలు తెలియదు. అయితే డైమండ్ హంట్ అంత ఈజీ కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో తిరగాలి, వాగుల్లో దిగాలి. కొన్నిసార్లు అడవి ప్రాంతాల్లో పాములు, తేళ్లు కూడా ఎదురవుతుంటాయి. అయినా కూడా ప్రతి ఏడాది వేల మంది అక్కడికి వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఒక్కటే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదంటే వచ్చే వర్షానికైనా సరే ఖచ్చితంగా డైమండ్ దొరుకుతుంది అని. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి డైమండ్ దొరకదు. నిజానికి 1000 మందిలో ఒకరికి కూడా దొరక్కపోవచ్చు. కానీ దొరికిన ఆ ఒక్క వ్యక్తి కథ విన్న తర్వాత మరొక 1000 మంది అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. అదే డైమండ్ హంట్ మ్యాజిక్. అందుకే వర్షం పడిన ప్రతిసారి కర్నూలు నల్లమల్లో ఆశ మళ్ళీ పుడుతుంది. లక్షల మంది కలల్లో ఒకే కోరిక ఉంటుంది, దేవుడా ఈసారైనా సరే నాకు ఒక్క డైమండ్ దొరకాలి అని.
అందుకే నల్లమల్లో డైమండ్ హంట్ అంటే అది కేవలం వజ్రాల వేట కాదు, లక్షల మంది పేదల ఆశల వేట కూడా. అదే ఆశ, అదే అదృష్టం కోసం ప్రతి ఏడాది వేల మంది నల్లమల అడవుల్లో డైమండ్ హంట్ చేస్తూనే ఉంటారు. అసలు అక్కడ ఎంతమంది వస్తున్నారు, అక్కడి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు అనేది మా ప్రతినిధి హుసేన్ మరిన్ని డీటెయిల్స్ మీకు గ్రౌండ్ నుంచి అందిస్తారు. ఏ ఊరు నుంచి వచ్చారు? కర్నూలు నుండి వచ్చినాం సార్. కర్నూలు నుంచి వచ్చారు. అవును. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎంతమంది వచ్చారు మీ కుటుంబం? మేము 10 మంది వచ్చినాం సార్. ఆ, ఇక్కడ దొరుకుతాయని వచ్చినాం. అంటే ప్రతి ఏటా వస్తుంటారా? ఈ ఏటా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ సార్ మేము. ఫస్ట్ టైం. అవును. ఎవరు చెప్పారు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని? వేరే వాళ్ళు అంటుంటే మేము వచ్చినాం సార్. ఆ. మరికొంతమందితో మాట్లాడదాం. చూడమ్మా, ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు? మీకు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని ఎవరు అన్నారు? మాది కానీ కర్నూలే. వేరే వాళ్ళు చెప్పింటే వచ్చినాం మేము కానీ. ఇదే సంవత్సరం వచ్చినాం, ఈ రోజు వచ్చినాం అంతే. ఎంతమంది కుటుంబ 10 మంది వచ్చినాం. వజ్రం ఏమైనా దొరికిందా? దొరకలే. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీరు ఏంటి అసలు ఇక్కడ వజ్రం ఏమైనా కనిపించిందా? అద్దంకి నుంచి వచ్చాను. అద్దంకి. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? జస్ట్ మార్నింగ్. అంటే అక్కడ నుంచి బ్యాచ్ గా వచ్చారా, సింగిల్ గా వచ్చారా? ఎంతమంది వచ్చారు? నేను వేరే ఊరి నుంచి వస్తే నాకు అనుకోకుండా వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు బయలుదేరుతున్నాను సరికి ఇంకా నేను ఇంకా అటు నుంచి ఇటు వచ్చేసాను డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చాము దోస్తులు ఇదిగో దొరికింది అవునా కాదనుకుంటూ వచ్చాను. నార్మల్గా మొన్న రీసెంట్ కూడా పేపర్లో న్యూస్లో చాలా వచ్చినాయి. మొన్న రీసెంట్గా 1 month బ్యాక్ అయితే మాత్రం 3 కోట్లు పోయిందని చెప్పని అన్నారు. అది నిన్న కూడా దీంట్లో దొరికిందని చెప్పన్నారు. ఒక పిల్లోడికి 14 లక్షల దాకా ఇచ్చారని చెప్పన్నారు. ఇందాక కూడా వచ్చే దారిలో కూడా చెప్తున్నారు, ఇందా మార్నింగ్ ఒకళ్ళు దొరికింది 30 లక్షల దాకా ఇచ్చామని అన్నారు. మార్నింగ్ అది ఎంతవరకు నిజం మార్నింగ్ తెలియదు కానీ నిన్నటిదైతే మాత్రం నేను పేపర్లో చూసా. గుర్తున్నట్టు వచ్చినాం, ఫస్ట్ టైం వచ్చినాం. దొరుకుతుందేమో వచ్చినాం ఆశతో అంతే. ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు? మేము మా భార్య మా బామ్మడి తెచ్చినాం. వచ్చినాం. ఎక్కడ ఉంటారు నైట్ టైం? వెళ్ళిపోతాం. మేము ఒంగోలు జిల్లా నుంచి వచ్చామండి. దొరుకుతున్నాయి, కష్టపడే వాళ్ళకి కష్టపడినాడు దొరుకుతున్నాయి. అందరికీ దొరికిన వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. కష్టపడి అయితే కష్టపడాలి. ఎంతమంది వచ్చారు మీ టీం? మేము 9 మంది వచ్చామండి. 4 రోజులు అయింది వచ్చి. దొరికిన వాళ్ళు దొరుకుతున్నాయి, కష్టపడాలి. 4 రోజుల నుంచి ఎక్కడ ఉంటున్నారు? భోజనాలు ఎట్లా చేస్తున్నారు? అసలు ఏంటి? మేము ఒక సత్రం ఉందండి, ఆ సత్రంలో ఉంటున్నాం, వండుకొని తింటున్నాం. అంటే ఎన్ని రోజులు ఉండాలని క్యాంప్ కోసం వచ్చారు? మేము 4 రోజులు సార్. పూర్తి ఒక నెల రోజుల కోసమా? వజ్రం దొరికేదాకా ఇక్కడే ఉంటారు? వజ్రం దొరికేదాకా ఏం కాదు, 4 రోజులు ఉంటున్నాము. వజ్రం అదృష్టం, అది అదే చెప్పేది కాదు అంతే.